హాయ్ ఫ్రెండ్స్, మనం పీతల కర్రీ చేద్దామండి. ఇగోండి పీతలు శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. నీట్గా బాగా కడిగేసుకోవాలి. ఇగోండి ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే బెండకాయలు, పచ్చిమిరకాయలు, అలాగే కొత్తిమీర. ఇప్పుడు మనం బౌల్ తీసుకొని చింతపండు, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు మనం నానబెడదాం. ఇప్పుడు పులుసు తీసుకోవాలి. ఇట్లా పులుసు తీసుకుందాము. బాగా ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకొని వేపుకుందాము. బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, బాగా ఎంత చిన్నగా అలా తరిగి పెట్టుకోవాలి. గ్రేవీ బాగా వస్తుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని ఇది కూడా బాగా వేపాలి. అలా 2 నిమిషాలు వేగనివ్వాలి. పలుచగా చెదిరేసుకుంటే బాగా మగ్గుతాయండి. ఇప్పుడు మనం తగినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా వేపుకుందాము. ఇప్పుడు బెండకాయలు మనం 2 అంగుళాల ముక్కల కింద కట్ చేసి పెట్టాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇట్లా కూడా బాగా 2 నిమిషాలు నూనెలో మగ్గనిద్దాము. ఈ మగ్గిన తర్వాత మనం పీతలు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇలా ఒకటొకటిగా సర్దిరేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకొని మనం 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, అది బాగా నానింది. మనం తీసి పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. అలాగా 2-3 సార్లు మనం పులుసు తీసుకొని వేసుకోవాలి. పులుసు అంతా తీసాక మనం బాండీని కొంచెం కుదుపుకుందాము. కుదిపి అలాగా అంతా కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ లోపు మనం మసాలా ఆడుకుందామండి. జీలకర్ర, ఎల్లిపాయ, అలాగే అల్లం మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు బాండి మూత తీసుకొని ఒకసారి చూసుకున్నాము. కర్రీ కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పటికీ మనం మసాలా వేసుకుందాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా అంతా ఈవెన్గా అంతా బాగా పలచగా వేసుకోవాలి. ఒక చోట వేయకుండా మళ్ళీ ఇలా బాండిని కొంచెం కుదుపుకొని పులుసును కూడా అలా సదురుకోవాలి. మసాలా వేసాం కదా, అల్లం, వెల్లిపాయ, జీలకర్ర ఇవి మిక్సీ పట్టుకోవాలండి మన పులుసు కూరలకైతే. ఇప్పుడు దగ్గర పడింది కర్రీ, మనం కొత్తిమీర తరుగు కూడా వేసేసుకోవాలి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మన పీతల కర్రీ